హాయ్ ఆల్. ఇవాళ మనం బ్రెయిన్ ట్యూమర్స్ అని తెలుసుకుందాము. మెదడు క్యాన్సర్ల గురించి. సో అవి ఎన్ని రకాలు ఉంటాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, డయాగ్నోస్ ఎలా చేస్తారు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ మన ప్రివెన్షన్ నివారణ ఉంటుందా ఇందులో. ముందుగా మనము బ్రెయిన్ ట్యూమర్స్ తెలుసుకునే ముందు మన బ్రెయిన్ గురించి తెలుసుకుందాము, మెదడు గురించి. సో మెదడులో మనకి మెదడు ఇంకా వెన్నుపూస నాడి అంటారు, స్పైనల్ కార్డ్. మెదడులో మనకి జనరల్గా 3 భాగాలు ఉంటుంది. ముందు భాగం సెరిబ్రమ్ అంటారు, వెనకల భాగం సెరిబెల్లం అంటారు, అండ్ ఇంకా కింది భాగం బ్రెయిన్ స్టెమ్ అంటారు. సో మేజర్ పార్ట్ సెరిబ్రమ్ ఉంటుంది, ముందు భాగం. అందులో మనకి రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది. సో ముఖ్యంగా వీటి ఫంక్షన్స్ అనేది చాలా ఉంటాయి. లైక్ మెమరీ, మన ఆలోచన విధానాలు, కదలిక, మన దృష్టి, విజన్, హియరింగ్, వినికిడికి, స్పర్శ. సో ఇలాంటి చాలా వాటికి ఉపయోగపడుతుంది. అలాగే వెనుకున్న సెరిబెల్లం అనేది మన కదలికలో బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెంట్. అలాగే మన స్పీచ్కి, మాట్లాడే విధానం అది కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి కింది భాగం ఉన్నది బ్రెయిన్ స్టెమ్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఊపిరి సెంటర్ కానీ రెస్పిరేటరీ సెంటర్ అంటారు, అక్కడే ఉంటుంది. అండ్ గుండెది కార్డియాక్ సెంటర్ అక్కడే ఉంటుంది. మిగతాది స్పైనల్ కార్డ్ ఆర్ వెన్నుముక నాడి అంటారు. సో అందులో నుంచి మనకి నరాలు అనేది మన కండరాలకు వెళ్తూ ఉంటుంది. సో మన కదలికలకు, స్పర్శకి, అలాగే మూత్రపిండం కంట్రోల్కి, ఎమోషనల్ కంట్రోల్కి అది చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇది బ్రెయిన్ ట్యూమర్స్ అనేది పిల్లల్లో రావచ్చు, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, లైక్ 18 నుంచి 65, 70 వరకు కూడా రావచ్చు. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ముఖ్యంగా అడల్ట్స్లో చూసే బ్రెయిన్ ట్యూమర్స్ని డిస్కస్ చేస్తాము. మెదడులో కొన్ని కణాలు ఉంటాయి, వాటిని న్యూరాన్స్ అంటారు. అవి నేను ఇప్పుడు చెప్పిన ఫంక్షన్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో జనరల్గా మన ట్యూమర్స్ అనేది ఇందులోది వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది న్యూరాన్స్ నుంచి. మిగతా కణాలు ఉంటాయి, లైక్ గ్లయల్ సెల్స్ అంటారు, గ్లయల్ కణాలు అంటారు. ఇవి ఏంటంటే మన ఏదైతే మన న్యూరాన్స్ ఉన్నాయో వాటికి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది, అండ్ న్యూట్రియన్స్ ఏముంటే వాటికి సప్లై చేస్తుంది. అలాగే ఇంకోటి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అని ఉంటుంది మన మెదడులో. ఇది ఒక ప్రత్యేకమైన లిక్విడ్. ఇది మన బ్రెయిన్కి పైన అండ్ లోపల కొన్ని స్పేస్ ఉంటాయి, అందులో ఉంటుంది. వీటి మెయిన్ ఫంక్షన్ ఒక క్వశ్చన్ లాగా ఉంటుంది, సపోర్ట్ లాగా ఉంటుంది బ్రెయిన్కి. ఈ మెదడులో ఉన్న ఏ పార్ట్ కన్నా ట్యూమర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెదడు పైన ఒక లేయర్ లాగా ఉంటుంది, మెనింజియల్స్ అని. వాటి కణాలకు కూడా క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాటిని మెనింజియోమా అంటారు. ఇంకోటి క్యాన్సర్లో లింఫోమా అంటారు. అంటే మన తెల్లటి కణాలు, రక్త కణాలు ఉన్నది వచ్చే క్యాన్సర్ లింఫోమా అంటారు. అది మెదడులో వస్తే వాటిని సీనస్ లింఫోమా అంటారు. సో మెదడులో వచ్చే క్యాన్సర్ అనేది ప్రైమరీ ఎక్కడి నుంచి రావచ్చు, లేకపోతే వేరే దగ్గర నుంచి స్ప్రెడ్ అయినా అయి ఉండొచ్చు. సో వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్, కారకాలు ఏముంటాయి. రేడియేషన్ అనేది ఒక ముఖ్య కారకం ఇందులో. మనకి రేడియేషన్ అనేది మిగతా వాళ్ళకి, లైక్ హెడ్ క్యాన్సర్లకు కానీ, పిల్లలు ఏమైనా బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు టోటల్ బాడీ రేడియేషన్ అంటారు. ఇదొక రిస్క్ ఫ్యాక్టర్. కాకపోతే ఇవి రేడియేషన్ తీసుకున్నాక సుమారు 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని మనకి ఫ్యామిలీలో, అంటే వంశంలో ఉన్నప్పుడు రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, లైక్ న్యూరోఫైబ్రోమాటోసిస్ అని, NF1 అండ్ NF2 జీన్ అని. వీటి వల్ల మనకి మెదడులో కాకుండా వెన్నుముక నాడీలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మిగతా సిండ్రోమ్స్ లైక్ ట్యూబరస్ స్క్లెరోసిస్ అని, వాన్ హిప్పులాండ్ సిండ్రోమ్ అని. ఇవన్నిట్లో ఏమవుతుందంటే మనకి మెదడులో పాటు మిగతా అవయవాలు, లైక్ కిడ్నీ కానీ, చర్మంలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి లీఫ్రామ్ని సిండ్రోమ్ అని. ఇందులో మనకి రొమ్ము క్యాన్సర్, రక్తం యొక్క క్యాన్సర్, కండరాల క్యాన్సర్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమందికి మన శక్తి నిరోధక వ్యవస్థ అనేది తగ్గినప్పుడు, అండ్ ఇమ్యూనిజేషన్ తగ్గినప్పుడు, లైక్ కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ HIV వల్ల మనకి లింఫోమా అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. లింఫోమా అంటే మనకి తెల్లటి కణాల నుంచి వచ్చే ట్యూమర్.